నెక్స్ట్ కమ్ టు 104 క్వశ్చన్. వాట్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ? మరి కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటిది? దేన్ని అంటారు కనెక్టివ్ టిష్యూ అని? టిష్యూ దట్ సపోర్ట్స్, బైండ్స్, కనెక్ట్స్ అదర్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్. కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలము. సంయోజక కణజాలము ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. సో వేటిని కనెక్ట్ చేస్తుంది? ఒకే రకమైన అవయవాలు ఉంటే ఆ అవయవాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి, కలిపి ఉంచడానికి, బైండ్ చేయడానికి సో కనెక్ట్ చేస్తుంది. ఆ టిష్యూస్ లేదా ఆర్గాన్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటిదట? వేరు కణజాలాలను కానీ అవయవాలను కానీ ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి కనెక్ట్, లేదా వాటికి సపోర్ట్ ఇవ్వడానికి సో సపోర్ట్ ఇవ్వడానికి ఈ కనెక్టివ్ టిష్యూస్ ఉపయోగపడడం జరుగుతుంది. కనెక్టివ్ టిష్యూస్ అంటే ఏంటిదిరా? కనెక్టివ్ టిష్యూస్ దట్ సపోర్ట్స్, binds or connects other tissues or organs is called as what? Connective tissue. Next come to 105 question. Where is squamous epithelium found? సో ఎక్కడ మనము ఈ స్క్వామస్ ఎపిథీలియంని ఫౌండ్ చేస్తాము? ఎక్కడ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది? సో ఏంటిది అసలు స్క్వామస్ ఎపిథీలియం అంటే? పలుచని పొర, చాలా పల్చగా ఉండే పొర. మరి ఇది ఎక్కడుంటుంది అంటే సో లైనింగ్ ఆఫ్ మౌత్, బ్లడ్ వెజల్స్, అల్వోలి అని అంటే ఏంటో చూద్దాం. మనకు వాయుగోళాలు. సో లైనింగ్ ఆఫ్ మౌత్ అంటే ఇది నోటి లోపలి భాగము, బ్లడ్ వెజల్స్ రక్తనాళాలలో, మరియు ఊపిరితిత్తుల యొక్క గోడలలో లేదా ఊపిరితిత్తుల యొక్క వాయుగోళాలలో, ఊపిరితిత్తులలో ఇవి ఉండడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంటాయంట? ఇవి మనకు లోపలి భాగాల్లో ఉండడం జరుగుతుంది. లోపలి భాగాల్లో ఉంటాయనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 106 క్వశ్చన్. వాట్ ఈజ్ క్యూబాయిడల్ ఎపిథీలియం? క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఏమిటి? క్యూబాయిడల్ ఘనం ఆకారంలో ఉండే ఎపిథీలియం అంటే ఏమిటిది? ఎపిథీలియల్ సెల్స్ షేప్డ్ లైక్ క్యూబ్స్. క్యూబాయిడల్ అంటే క్యూబ్ షేప్లో ఉంటాయి. లైనింగ్ కిడ్నీ ట్యూబుల్స్ అండ్ గ్లాండ్స్. సో ఇవి ఏం చేస్తాయట? కణాలు చూడడానికి క్యూబ్స్ ఆకారంలో ఉంటాయి. ఇవి కిడ్నీస్లో మరియు గ్లాండ్స్, వివిధ రకాల గ్లాండులలో ఉండడం జరుగుతుంది. వివిధ రకాల గ్రంథులలో ఇవి ఉండడం జరుగుతుంది. ఇవి క్యూబాయిడల్ ఎపిథీలియం కణజాలము. క్యూబాయిడల్ ఎపిథీలియం కణజాలం ఎక్కడుంటుంది? కిడ్నీస్లో ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాల గ్రంథులలో ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు